ఇంట్లో జరిగే వివాహాది అన్ని శుభకార్యాలకు వచ్చే బంధువులకు స్నేహితులకు లగ్జరీ అకామిడేషన్ అందించడానికి సిద్ధంగా ఉంది హోటల్ సుస్మితా ఇన్. మనం వరంగల్లోని చారిత్రక భద్రకాళి దేవాలయంలో ఉన్నాం. మహాలయ అమావాస్యతోని అటు ఒకవైపు తెలంగాణలో పూల జాతర బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమైతే మహాలయ అమావాస్య సందర్భంగా అప్పటి నుంచి కూడా ప్రతి దేవాలయాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు కూడా ప్రారంభం కానున్నాయి. మరి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అసలు మహాలయ అమావాస్యకు ప్రాధాన్యత ఏమిటి, పితృకర్మలకు మహాలయ అమావాస్యకు సంబంధం ఏమిటి, దీని గురించి చెప్పడానికి భద్రకాళి దేవాలయ ముఖ్య అర్చకులు నాగరాజు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నాగరాజు గారు, మహాలయ అమావాస్య నుంచి ఈ ఉత్సవాలు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడానికి కానీ లేకపోతే పితృకర్మలకు కానీ సంబంధం ఏంటి? భద్రకాళి శరణమ్మ, మన కర్మలన్నీ కూడా షోడశ కర్మలు. మానవ జీవితంలో జరిగే కర్మకు ప్రతి దానికి అర్థము పరమార్థం ఉంటుంది. హైందవ సంస్కృతి మన సనాతన ధర్మములో. అలాగే 12 అమావాస్యల్లో చైత్ర అమావాస్య, వైశాఖ అమావాస్య, జ్యేష్ఠ అమావాస్య, ఇట్లా ప్రతి అమావాస్యకు ఒక్కొక్క విశిష్టం ఉంటుంది. చొల్లంకి అమావాస్య అని దాంతో ప్రారంభమవుతుంది. అలాగే భాద్రపద అమావాస్య మహాలయ అమావాస్యగా పిలుస్తారు. బ్రతుకమ్మ గుడు ఆ రోజే మనం ఆరాధన మొదలు పెడతాము. మళ్ళీ వచ్చే అమావాస్య మనకు దీపావళిగా. ఈ విధంగా ప్రతి అమావాస్య, ప్రతి పౌర్ణమి, ప్రతి తిథి కూడా మనల్ని జీవన మార్గంలో మనల్ని ప్రయాణించేందుకు సుఖమైన మార్గాన్ని వేసిన తిథులే ఇవి. అలాగే మనకు దక్షిణాయన ప్రారంభ కాలం వస్తుంది. అయితే ఉత్తరాయణ కాలంలో ఎవరు మరణించినా స్వర్గ ద్వారాలు తీసి ఉంటాయి, వారికి స్వర్గం ప్రవేశిస్తుంది అని మనకు. దక్షిణాయనానికి వచ్చేసరికి మనకు పండుగలు ఎక్కువ ఉంటాయి. ఈ దక్షిణాయనం కొంచెం ఈ యమకోరలు తెరిచి ఉంటాడు యముడు. దౌష్ట్రమాసం అని కూడా అంటారు, ఆశ్వీజము, కార్తీకము. అలాగే అయితే మనకు పండుగలు తొలి ఏకాదశి నుంచి ప్రారంభమవుతాయి. మొట్టమొదట విఘ్నేశ్వరుని ఆరాధించినాము. తర్వాత తల్లిదండ్రులు మించిన దైవం లేదు. మహాలయ లయకారకుడైన పరమేశ్వరుడు పితృదేవతలను ఈ పౌర్ణమి తర్వాత భాద్రపద పౌర్ణమి నుంచి 15 రోజుల పాటు మరణించినటువంటి ఏ తిథిలో మరణించిన వారి పితృదేవతలందరికీ భూలోకానికి పంపిస్తారట బ్రహ్మదేవుడు సంవత్సరానికి. ఇంకా ఎందుకు వంశవృద్ధి జరగాలి అంటే పితృకర్మలు చేయాలి. ఎవరైతే పితృకర్మలను ఆపేస్తారో, అంటే పితృకర్మలు అంటే పిండము, తర్పణము, హిరణ్య శ్రాద్ధము, ఆమ శ్రాద్ధము, మనకు 5 విధాలుగా చెప్పబడ్డవి. ఎవరైనా వీధి లేని పక్షంలో ధన సహాయము బ్రాహ్మడికి, ఇంకా వీధి లేని పక్షంలో ఇంకా చాతనే ఉంటే పిండ ప్రదానం చేయొచ్చు, తర్పణాలు చేయొచ్చు, నదీ తీరంలో చేయొచ్చు, దేవాలయంలో చేయవచ్చు, ఇంట్లో చేసుకోవచ్చు. ఈ 15 రోజుల పాటు ఏ తిథిని బట్టి అనుసరించి ఆ తిథి ప్రకారం మరణించిన వారికి పితృపక్షాలు అంటారు, పక్షం పెడుతూ ఉంటారు. ఇది వారికి ముట్టి ఆ పితృదేవతలు ఆనందపడి స్వర్గలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని కూడా నమస్కరించి ముక్తిని పొందుతారు. ప్రతి సంవత్సరం పెట్టాలి. అయితే మహాలయ అమావాస్య నాడే ఎందుకు చేయాలి అని మీరు ప్రశ్న వేశారు. మనదంతా వ్యవసాయ కేంద్రీకృతమైనటువంటి ఒక ప్రాంతం. భారతదేశం మొత్తము వ్యవసాయం లేదు అనంటే మనకింత ధనం ఉన్నా, ఇంత బంగారం ఉన్నా, ఎన్ని ఉన్నా కూడా అన్నీ కూడా క్షీణించిపోతాయి. వ్యవసాయమైనటువంటి ఒక ప్రాంతం కాబట్టి 15 రోజుల పాటు సామాన్యంగా అందరూ పితృదేవతలను సేవించాలి అంటే అందరి వల్ల కాదు. జ్ఞానులైతే సరే తిథుల ప్రకారం మరణించిన వారికి సంవత్సరికము కర్మలు పెడతారు. మన వ్యవసాయదారుడు నిత్యము వ్యవసాయంలో పనిచేసేటువంటి వారందరూ కూడా ఒకే నాడు మహాలయ అమావాస్య నాడు ఆ బ్రహ్మదేవుడు అందరి పితృదేవతలను అంటే ముగ్గురిని, తాతను, తండ్రి, తాత ముగ్గురు అంటే పితృ పితామహ ప్రపితామహ, ఈ ముగ్గురిని కూడా మాతృ పితామహి ప్రపితామహి వీళ్ళందరినీ కూడా అమావాస్య నాడు కనుక తర్పణం కానీ, దానము కానీ, ధర్మము కానీ, ఇంకా వీళ్ళు కాని పక్షంలో కొన్ని బియ్యం తీసుకుపోయి బ్రాహ్మణులకు అందజేస్తారు. ఏదైనా ఓ కర్మ వారి పేరు మీద మనం చేసినట్టయితే దానము అది పితృదేవతలకు ముడుతుంది అని పూర్వీకులు మహర్షులు ఈ భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్యగా పిలువబడుతూ ఈనాడు ఎవరు అడగాల్సిన పని లేకుండానే ఈనాడు చేసేటువంటి యొక్క పితృకర్మ ఈ 15 రోజులు ఉంటారు పితృదేవతలు. పౌర్ణమి పాడ్యమి నుంచి అందుకే ఇవన్నీ కూడా పితృపక్షాలు అంటారు. అమావాస్య నాటితో వారికి విముక్తి వస్తుంది. మళ్ళీ స్వర్గలోకానికి వారి స్థానాలకి పితృదేవతలు పోతారని మహర్షులు ఈ మహాలయ అమావాస్య నాడే దానము ధర్మము చేయాలని మనకు పూర్వీకులు చెప్పినాడు. అదే పరంపరంగా ఆ దేశమంతా కూడా అదే నడుస్తుంది. మహాలయ అమావాస్య నాడే మన జీవనాలను ఉద్ధరించింది కాబట్టి
మరి ప్రకృతిలో మనం దేవతార్చన చేయాలంటే పూలు కావాలి, పండ్లు కావాలి, పత్రి కావాలి. అటువంటి పూలను సృష్టించినటువంటి జగన్మాతకు ఆ పూలనే పూజించే సంస్కృతి చాలా గొప్పది. అదే బ్రతుకమ్మ. గౌరీ అమ్మవారుగా పసుపులో పుట్టి వినాయకుడు ఇటు గౌరీని పూజించి ఆ పసుపును మనం స్వీకరించి బతుకమ్మగా పేర్చి మరి ఇప్పుడంటే అనేక రకాల పూలు దొరుకుతున్నాయి. పూర్వకాలంలో తంగేడి పువ్వులు, గూనుగ పువ్వులు, వాటి కింద గుమ్మడి ఆకు, గుమ్మడి పువ్వులు, ఇవి ప్రాంతంలో దొరికినవి పెట్టి వాటిని బాగా అర్చించేవారు. వాటికి కూడా వేదంలో స్థానం ఉన్నది. అలాగే ఈ విధంగా అర్చించడం ద్వారా జగన్మాత సంతోషపడి గౌరీదేవి ఈ అమావాస్య నాడు మనం బ్రతుకమ్మను పూజించడం ద్వారా మన బ్రతుకులు ఉద్ధరింపబడతాయి. ఆ రోజే అమ్మవారికి మనము హారిద్రాభిషేకం అని చేస్తాము. ఆ ఉదయం పూట కేవలము పసుపుతోటే అమ్మవారిని అభిషేకిస్తాము. ఆ పసుపు వచ్చిన భక్తులకు పంచుతాము. ఏదేమైనా పితృకర్మలు చేయని వాడికి ఈ వంశాభివృద్ధి ఉండదు. కాబట్టి సాధ్యమైనంత వరకు అమావాస్య కన్నా ముందు చేసిన అమావాస్య నాడు తప్పనిసరిగా మర్చిపోకుండా ఎవరైతే దానము, ధర్మము, తర్పణము నువ్వులు తీసుకొని చేతులు పట్టుకొని మీకు బ్రాహ్మడు దొరకలేదు, పితృదేవతల పేరు చెప్పి ఆ నువ్వులను విడిచిపెడితే అవును నువ్వులు విడిచిపెట్టావు అని అంటాను చూశారు. అందుకని వారు సంతోషపడతారు. ఈ నువ్వులు వారు స్వీకరించి మనకు శతాయుష్యులను ఇస్తారు, మనకు వంశాభివృద్ధి జరుగుతుంది. కనుక పితృకర్మలు దేవతార్చన కన్నా ఇంకా విశేషంగా పితృకర్మలు ఆచరించవలసినదే. స్వామి, కొన్ని పండుగలు కొన్నిటికి ప్రత్యేకమైన ఉంటాయి. ఈ మహాలయ పక్షం రోజులు ఏం చేయాలి, ఏం చేయకూడదు, తర్వాత ఏ నియమ నిష్టలు పాటించాలి? మహాలయ అమావాస్య నాడు పితృదేవతలకు మనం ఇచ్చేటువంటి యొక్క దానము, తర్పణము, హిరణ్యశ అంత దానం ఏదైనా చేయవచ్చు. ఆనాడు మనం రిస్ట్రిక్షన్ లేదు. ఎందుకంటే ప్రాంతం పల్లెటూళ్ళల్లో అన్ని ఆచారం వాళ్ళు అన్ని తింటారు, సుఖంగా ఉంటారు. ఆనాడు పితృదేవతలకు ఇవ్వడం ద్వారా వాళ్ళందరూ సంతోషంగా వారికి తోచినది తిని ఉంటారు. ఈ బతుకమ్మ రోజు ఏమీ నిష్ట లేదు. నవరాత్రులకు వచ్చేసరికి అమ్మవారు జగన్మాత అందరూ దేవతలు వినాయకుడు ప్రసన్నమూర్తి ప్రదక్షిణం చేసుకొని మొట్టికాయలు వేసి 4 గుంజీలు తీసి సంతోషపడతాడు. విష్ణుమూర్తి అలంకార ప్రియుడు, శంకరుడు భోలాశంకరుడు 4 చెంబుల నీళ్లు పోసి మహాదేవ నిన్ను మించినదే లేదు అనంటే ఆవు లేగను పట్టుకపోతే ఆవు వెంబడి వస్తున్నట్టుగా పరమేశ్వరుడు మన యందు ఉంటాడు. ఒక చెంబడి నీళ్ళు పోస్తే అమ్మవారు అంత సులభంగా మనకు దొరకదు. ఎందుకంటే జగన్మాత తల్లి, ఆమె జ్ఞానులను గ్రహిస్తుంది, తనను చేసే విధానాన్ని చూస్తుంది. కాబట్టి అమ్మవారిని ఆరాధించాలి అనంటే మాత్రము చాలా నిష్టగా ఉండాల్సినది. మొదటి రోజు మనము 9 రోజులు నవరాత్రులు ఎవరైనా స్వీకరించినట్టయితే మొట్టమొదటి రోజు తలస్నానం చేసి సాధ్యమైనంత వరకు కొత్త బట్టలు కట్టుకొని అమ్మవారిని ఆరాధించాలి అంటే మాత్రం ఏకభుక్తం చేయాలి. శీతల ఇక మనకు తెలిసిన శీతల స్నానము, భూతల శయనము, ఆ విధంగా నిష్టగా ఉండాలి. ఏకభుక్తం చేయాలి, రాత్రి పలహారాలు చేయాలి. అమ్మవారికి ఎంత నిష్టగా ఉండి అన్నిటికన్నా ఎక్కువ అమ్మవారి ఆరాధన అంటే మంత్రము తంత్రం కాదు, కేవలము ధ్యానము. ఆ ధ్యానం ఎటువంటిది? భద్రకాళీ శరణం మమ, దుర్గాదేవి శరణం మమ, లక్ష్మీదేవి శరణం మమ. అమ్మవారిని బ్రహ్మదేవుడు మహర్షులందరూ తపస్సు చేస్తే కేవలం బ్రహ్మదేవాయ నమః, విష్ణుదేవాయ నమః, రుద్రదేవాయ నమః వాళ్ళందరూ కేవలము ఏకనామంతో అమ్మవారిని ఆరాధించినారు. ఏకనామం అంటే అన్నీ చేసుకోవచ్చు. మీరు సహస్రనామ పారాయణం ఓపిక ఉంటే చేయండి, విష్ణు సహస్రనామం చేయండి, లలితలు చేయండి. ఎన్ని చేసినా కూడా అన్నిటికన్నా ఎక్కువ 108 నామాలను మనం ఎప్పుడూ జపిస్తూ ఉండాలి. అమ్మవారైతే భద్రకాళీ శరణం మమ, దుర్గాదేవి శరణం మమ. మనం చేసే ధ్యానమే అమ్మవారు స్వీకరిస్తుంది. మనలో మంత్రము తపిస్తూ ఉండాలి. మన హృదయముల నుంచి అమ్మవారు హృదయ కమలంలోకి వెళ్ళాలి అంటే ఎప్పుడు అమ్మవారి నామస్మరణ చేయాలి.